హైదరాబాద్ అమీర్పేట మైత్రివనం చౌరస్తాలో ఓ బిల్డింగ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అయితే సకాలంలో గుర్తించడంతో పెను ముప్పు తప్పింది. గ్రౌండ్ ఫ్లోర్ లో జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఏర్పడిన మంటలను అక్కడితోనే నియంత్రించారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ మహానగరంలో అత్యధిక జనసాంద్రత ఉండే మైత్రివనం చౌరస్తాలో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. సకాలంలో ప్రమాదాన్ని గుర్తించడంతో ముప్పు తప్పింది. ఆదిత్య ఎన్క్లేవ్ బిల్డింగ్ అన్నపూర్ణ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్లోని ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ అయింది. పక్కనే ఉన్న షాప్ యజమానులు మంటలను నియంత్రించేందుకు ప్రయత్నించారు. అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అక్కడికక్కడే నియంత్రించగలిగారు. దట్టమైన పొగ మాత్రం మొదటి రెండో అంతస్తులకు వ్యాపించడంతో కోచింగ్ సెంటర్లోని విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. హుటాహుటిన వారందరినీ స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సురక్షితంగా కిందకు దింపారు. సుమారు 60 మంది వరకు కిందకు దింపామని అధికారులు వెల్లడించారు. ఖాళీ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరే సార్. ఫస్ట్ ఫ్లోర్కి ఏం వెళ్ళలేదు సార్. ఇంకా సెకండ్ ఫ్లోర్కి ఖాళీ పొగలు వెళ్ళినాయి సార్, అంతే. ఇంకేం లేదు సార్, అంతే సార్. ఏం మనకి 10:15 అని కాల్ వచ్చింది. ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యాము. మేము త్రీ ఫైర్ స్టేషన్స్ నుంచి రెస్పాండ్ అయ్యాము. ఆ టైంలో ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో కేబుల్ డక్ట్లో ఫైర్ అయింది. కేబుల్ డక్ట్ నుంచి పైకి స్మోక్ ట్రావెల్ అయింది. ఓన్లీ స్మోకే ఎగ్జాస్ట్ అయింది. దానివల్ల స్టూడెంట్స్ కొంతమంది ప్యానిక్ అయ్యి వాళ్ళు విండోస్ నుంచి బయటికి రావడం జరిగింది. వాళ్ళందరినీ మేము సేఫ్గా కిందికి తీసుకోవడం జరిగింది. ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో ఉన్నారు. సెకండ్ ఫ్లోర్లో మ్యాక్సిమం ఉన్నారు. ఒక ఇన్స్టిట్యూషన్ ఏదో ఉన్నది, దాంట్లో ఉన్నారు. దాంట్లో నుంచి మేము సేవ్ చేసాం. ఎలక్ట్రికల్ కేబుల్ డక్ట్, ఆ డక్ట్లో నుంచి అంత పవర్ సప్లై అవుతుంది మొత్తం. అక్కడి నుంచి ఫైర్ అయింది. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లోనే అయింది. లోడ్ వల్ల అయి ఉంటుంది అది. ఇంకా ప్రాథమికంగా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం. టోటల్ కంట్రోల్. అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు, పోలీసులు అంతా సకాలంలో స్పందించడం వల్ల ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. భవనంలో మధ్యాహ్నం వరకు విద్యుత్ నిలిపివేసి అనంతరం పునరుద్ధరిస్తామన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఫైర్ యాక్సిడెంట్ అయ్యి మొత్తం చుట్టూ కూడా పొగ కమ్ముకుంది. ఇమ్మీడియట్గా మా ఆఫీసర్స్ రెస్పాండ్ అయ్యారు. సో ఫైర్ బ్రిగేడ్ అవన్నీ కూడా రావడం జరిగింది. సో బిల్డింగ్లో ఉన్న అందరినీ కూడా బయటికి పంపించి ఎక్కడ కూడా ఎటువంటి క్యాజువాలిటీ కాకుండా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. బిజీ కాంప్లెక్స్ కదా, అందరూ చాలామంది ఎక్కువ ఉంటారు కాబట్టి ఎక్కువ మంది ఉన్నారు. సో ఇమ్మీడియట్గా అందరినీ కూడా బయటికి పంపించడం జరిగింది. ఇప్పుడు కూడా షార్ట్ సర్క్యూట్ అయింది కాబట్టి ఇంకా ఫర్దర్ ఏమన్నా ఫైర్ యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఉండొద్దని చెప్తున్నాం. ఆఫ్టర్నూన్ వరకు అదంతా కూడా క్లియరెన్స్ వచ్చే వరకు కూడా అందరినీ కూడా బయటనే ఉండమని చెప్తున్నాం. ఎవరన్నా స్మోక్ పీల్చుకోవడం వల్ల వాళ్ళు అన్కాన్షియస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇమ్మీడియట్గా అందరినీ బయటికి పంపించడం జరిగింది. ఎవరు కూడా పైన ఎవరు లేరు. ఆల్ ఫ్లోర్స్, సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్ అన్ని కూడా క్లియర్ చేశారు. ఎక్కడ కూడా ఎవరు లేరు. అగ్ని ప్రమాదం గురించి తెలుసుకున్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. నగరంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయని, అధికారులు తనిఖీలు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తలసాని ఆరోపించారు. జనసంద్రం ఎక్కువ ఉండేటువంటి ప్రాంతం ఇది. బట్ ఇమ్మీడియట్గా జరిగినటువంటి సంఘటన మీద రియాక్ట్ కావడం మూలాన పిల్లలు, ఇక్కడ పనిచేసే వాళ్ళు, షాప్ ఓనర్స్ ఇట్లా వాలంటరీగా వాళ్ళంతా వాళ్ళే మరి ఇక్కడ నుంచి ముందుకెళ్ళిపోయి ఎవరికైతే ఇంజూరీస్ కాలేదు, ఇబ్బంది. కానీ సేమ్ టైం ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విపరీతమైనటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తనట్టు ఏదైతే జరిగిన సంఘటన జరగగానే ఇమ్మీడియట్గా వచ్చి ఆ టైం వరకు షో ఆఫ్ చేసి వెళ్ళిపోతుర్రే తప్ప దీనికి ఒక ప్రాపర్ ప్రణాళిక, జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వము ఎక్కడ జాగ్రత్తలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు.